మనం క్వాలిటేటివ్ ప్రాపర్టీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. మనం ఇప్పటిదాకా లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు, దాని ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషను, తర్వాత మనకి ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్, ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్, ఆస్మాటిక్ ప్రెషరు, సో దాని యొక్క ఎక్స్పెరిమెంట్ డిటర్మినేషన్. అయితే మనం చెప్పుకున్నాం కదా, క్వాలిటేటివ్ ప్రాపర్టీస్కి ఎందుకు మనం చదువుకోవాలంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ తెలుసుకోవడం కోసము మనం ఈ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ని చదువుతామని చెప్పాం. అయితే ఎలా చదువుకుంటాము ఏంటి అన్నది మనం ఫార్ములా ద్వారా మనం చెప్పుకోవడం జరిగింది. అన్నిటికీ ఇంచుమించు ఒకే ఫార్ములా మీరు గమనించి ఉంటే, సో అన్నిటికీ మీకు ఒకే ఫార్ములా ఉండడం జరిగింది. సో ఆ ఫార్ములా మనకి ఏంటి అని అంటే కనుక, సో ఏదైనా సరే మీకు ఆస్మాటిక్ ప్రెజర్ అయినా, సో లేకపోతే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అయినా, లేకపోతే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అయినా, సో మీరు క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ని తీసుకున్నా సరే మీకు ఇక్కడ డెల్టా పి లేకపోతే సో P0 మైనస్ పి అని కానీ, లేకపోతే P0 మైనస్ పి బై P0 అని కానీ ఏదైనా సరే మీరు తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు W/M ఇంటూ క్యాపిటల్ M/W కదా. సో లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు ఇదనమాట. సో అలాగే మీకు దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు అని చెప్పాము. W/M అంటే సో దట్ ఈజ్ స్మాల్ n అనమాట, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, ఇంటూ మరలా క్యాపిటల్ M/W. ఓకే, సో ఇది మీరు లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ విషయానికి వస్తే. సో అలా కాకుండా మీరు ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ వచ్చాయనుకోండి, అది అంతే. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు సో కేబీ ఇంటూ W బై స్మాల్ m ఇంటూ 1000 బై క్యాపిటల్ W, సో గ్రామ్స్ అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా చూడండి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఉంది. సో ఇందాక మనకి స్మాల్ m ఉంది, ఇక్కడ స్మాల్ m ఉంది. సో అలాగే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు దీని ప్లస్ మనం ఏం రాసుకోవచ్చు, కేబీ ఇంటూ n కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 బై W అనమాట, 1000 బై W. సో ఇది ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్. అలాగే మీరు డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ చూసారనుకోండి, సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ టీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ W బై స్మాల్ m ఇంటూ 1000 బై క్యాపిటల్ W. ఇక్కడ కూడా మీకు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ మనం ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ నుంచి డిటర్మిన్ చేసాం. అలాగే డెల్టా టీఎఫ్ మీకు అంతే, స్మాల్ n రీప్లేస్ చేసుకోవచ్చు వీడి ప్లేస్లో. సో కేఎఫ్ ఇంటూ n ఇంటూ 1000 బై W అనమాట ఏమా. సో అలాగే మీకు ఇంకా లాస్ట్ మన డిస్కషన్ చేసింది ఆస్మాటిక్ ప్రెజర్ అనమాట. ఆస్మాటిక్ ప్రెజర్ అది కూడా అంతే కదా. సో పై V ఈజ్ ఈక్వల్ టు W/M ఇంటూ RT. ఓకే, సో లేదు పై V ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి సో W/M ప్లేస్లో NRT అనమాట కదా. సో ఇలాగా ఈ 4 క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ నుంచి మనము మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ని ఫైండ్ అవుట్ చేయగలిగాం అనమాట. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ని ఫైండ్ అవుట్ చేయగలిగాం. అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఈరోజు మనం చదవబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే వాంటా ఫ్యాక్టర్ అనమాట. సో ఏంటి వాంటా ఫ్యాక్టర్స్ ఎందువల్ల రావాల్సి వచ్చింది అని అనుకుంటే కనుక, మనం క్వాలిటేటివ్ ప్రాపర్టీస్లో మనము సొల్యూట్ని ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఎటువంటి లక్షణాలు ఉన్నవాడే క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ని ఒబే చేస్తానని మీకు నేను ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను. సో ఒకటి ఏంటంటే ఆ సొల్యూట్ నాన్ వాల్టైల్ అయి ఉండాలి. ఓకే, నాన్ వాల్టైల్ అయితే సరిపోదు. ఇంకొక అంశాన్ని కూడా మనం చెప్పుకున్నాం, ఏంటంటే వాడు విడిగా ఉన్నప్పుడు, ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో సొల్యూషన్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. అంటే ఇది ప్రజెంట్ యాజ్ సేమ్ వెదర్ ఇట్ ఈజ్ ప్రజెంట్ ఇండివిజువల్లీ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్. సో నీకు సొల్యూషన్లో ఉన్నప్పుడు ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒకేలాగా గనక ఉండాలి. అంటే దాన్ని మనం ఏం చెప్పుకున్నామంటే ద సొల్యూట్ షుడ్ నాట్ బి అండర్గో అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ అనమాట. అంటే మనకు అసోసియేషన్లో కానీ డిసోసియేషన్లో కానీ సో పార్టిసిపేషన్ చేయకూడదు, వాడు వాడికి లాగానే ఉండాలి. సో ఇది మనం ఈ 2 పాయింట్స్ని కూడా మనం చెప్పుకున్నాం అనమాట. అయితే మనకి కొన్ని రకాల సొల్యూట్స్ ఈ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ని ఉపయోగించుకుని మనం మాలిక్యులర్ వెయిట్ కట్టినప్పుడు, తర్వాత మనము థియరిటికల్గా మాలిక్యులర్ వెయిట్స్ చూసినప్పటికీ ఓకే డిఫరెన్స్ రావడం జరుగుతుంది అనమాట. అంటే మనం థియరిటికల్గా మాలిక్యులర్ వెయిట్ కట్టినప్పుడు సో అలాగే
మనకి ఈ క్వాలిటేటివ్ ప్రాపర్టీ నుంచి మనం మాలిక్యులర్ వెయిట్ కట్టినప్పుడు ఆ సొల్యూట్ది మనకి డిఫరెన్స్ రావడం జరుగుతుంది అనమాట. కొన్ని సొల్యూట్స్కి డిఫరెన్స్ రావడం జరుగుతుంది. అంటే ఏదైతే మనం క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ నుంచి కట్టిన మాలిక్యులర్ వెయిట్, థిరిటికల్గా మనం కట్టిన మాలిక్యులర్ వెయిట్ రెండు ఒకేలా ఉన్నాయనుకోండి, అటువంటి సబ్స్టెన్స్ని మనము ది ఎగ్జిబిట్స్ నార్మల్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ అంటారనమాట. సో అలా కాకుండా మనము థిరిటికల్గా ఫైండ్ అవుట్ చేసిన మాలిక్యులర్ వెయిటు, అలాగే మన ఎక్స్పెరిమెంటల్గా క్వాలిటేటివ్ ప్రాపర్టీ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసిన మాలిక్యులర్ వెయిట్ రెండు మనకు సమానంగా రావట్లేదు అనుకోండి. అంటే ఒక్కొక్క సందర్భంలో మనం థిరిటికల్గా ఫైండ్ అవుట్ చేసిన దానికన్నా ఎక్కువ వస్తుంది, లేకపోతే థిరిటికల్గా ఫైండ్ అవుట్ చేసిన కానీ తక్కువ వస్తుంది కొన్ని సందర్భాల్లో. సో ఇలాగా వాడు మనకి క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసిన దానికి వాస్తవంగా దొరికేదానికి మనకి అక్కడ డిఫరెన్స్ కనబడుతుంది అనమాట. సో ఇలా ఎప్పుడైతే మనకి డిఫరెన్స్ కనబడుతుందో అంటే ఆ సొల్యూషన్లో నార్మల్గా బిహేవ్ చేయట్లేదు. కాబట్టి అటువంటి మన ప్రాపర్టీస్ని, అటువంటి సొల్యూట్స్ ఎగ్జిబిట్ చేసే క్వాలిటేటివ్ ప్రాపర్టీని ఏమని పిలుస్తారు అంటే అబ్నార్మల్ క్వాలిటేటివ్. అంటే వాడు నార్మల్గా బిహేవ్ చేయట్లేదు. ఎందుచేత మనం క్వాలిటేటివ్ ప్రాపర్టీ నుంచి కట్టిన మాలిక్యులర్ వెయిట్, థిరిటికల్గా మనం కట్టిన మాలిక్యులర్ వెయిట్ రెండు సమానంగా ఉంటే నార్మల్. సో మనం క్వాలిటేటివ్ ప్రాపర్టీ నుంచి కట్టింది థిరిటికల్ది డిఫరెంట్ అయితే అబ్నార్మల్. సో ఆ అబ్నార్మల్ని మనకి చెప్పడానికి మనకు వచ్చింది ఎవరంటే వాంటా ఫ్యాక్టర్ అనమాట. అబ్నార్మాలిటీ ఇన్ ద క్వాలిటేటివ్ ప్రాపర్టీ అని చెప్పడానికే మనం వాంటా ఫ్యాక్టర్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో అది వాంటా ఫ్యాక్టర్ అంటే. సో ఇక్కడ ఇచ్చాను చూడండి, అబ్నార్మల్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్. ద సొల్యూట్ పార్టికల్స్ బిహేవ్స్ నార్మల్లీ ఇన్ ద సొల్యూషన్. సొల్యూట్ పార్టికల్స్ మనకి కొన్ని నార్మల్గా బిహేవ్ చేస్తాయి. సొల్యూషన్ అంటే నార్మల్గా బిహేవ్ చేయడం అంటే దే రిమైన్ సేమ్ వెదర్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇండివిజువల్లీ ఆర్ ప్రజెంట్ అని సొల్యూషన్. చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఇండివిజువల్గా ఉన్న సొల్యూషన్లో ఉన్న ఒకేలా ఉంటే వాళ్ళని నార్మల్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్గా ఎగ్జిబిట్ చేసే వాళ్ళ నార్మల్గా బిహేవ్ చేస్తారని చెప్పుకుంటాం అనమాట. సో అలాంటి వాళ్ళకి నువ్వు మాలిక్యులర్ వెయిట్ ఫర్ సచ్ సబ్స్టెన్సెస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ అండ్ థిరిటికల్ క్యాలిక్యులేషన్ నుంచి వచ్చి రెండు ఒకేలా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎవరికి నార్మల్గా బిహేవ్ చేసే వాళ్ళకి అంటే వాడు అసోసియేషన్లో కానీ డిసోసియేషన్లో కానీ పార్టిసిపేట్ చేయకపోతే మనం థిరిటికల్గా కట్టిన మాలిక్యులర్ వెయిట్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ నుంచి కట్టింది ఒకే విధంగా ఉంటుంది అనమాట. కానీ కొన్ని సబ్స్టెన్సెస్ ఏమవుతాయంటే దే బిహేవ్ డిఫరెంట్లీ ఇన్ ఇండివిజువల్ అండ్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్. కొంతమంది ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, సొల్యూషన్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. అంటే ఆ డిఫరెంట్ ఏంటంటే దే అండర్గో అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ అనమాట. చెప్పుకున్నాం కదా, అసోసియేషన్ డిసోసియేషన్లో పాల్గొన్నప్పుడు అటువంటి సబ్స్టెన్సెస్కి మనం మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తే దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద మాలిక్యులర్ వెయిట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ థిరిటికల్ క్యాలిక్యులేషన్ అండ్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్. థిరిటికల్గా మనం కట్టింది తర్వాత క్వాలిటేటివ్ ప్రాపర్టీ నుంచి వచ్చేది రెండు డిఫరెంట్గా మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మనకి ఈ విధంగా అబ్నార్మల్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ని మనము ఇక్కడ ఎప్పుడు అబ్నార్మల్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ని ఇవ్వడం జరుగుతుంది, ఆ ఏదైతే సొల్యూట్ ఉంటుందో వాడు సొల్యూషన్లో పోయిన తర్వాత అసోసియేషన్ జరగడం కానీ డిసోసియేషన్ జరగడం కానీ. అంటే ఎప్పుడైతే మీకు సొల్యూటు కలిపారనుకోండి సాల్వెంట్లో, సొల్యూషన్లో పోయినప్పుడు అసోసియేషన్ జరిగిందనుకోండి. అంటే అసోసియేషన్ జరగడం అంటే ఏంటంటే అక్కడ 2-3 పార్టికల్స్ కలిసిపోయి ఒకే పార్టికల్గా మనకి మారిపోయింది అనుకోండి, అంటే అసోసియేషన్ అనమాట. సో లేదు, మనం సొల్యూషన్లో కలిపిన తర్వాత ఒకడే ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్గా మారిపోయాడు అనుకోండి, దాన్ని డిసోసియేషన్ అంటాం. అసోసియేషన్ అంటే ఎక్కువ పార్టికల్స్ అసోసియేట్ అయిపోయి ఒకటిగా మారిపోవడం. డిసోసియేట్ అవ్వడం అంటే ఒకడే ఎక్కువ మందిగా మారిపోవడం అనమాట. సో అలాగా మరి ఎప్పుడైతే మనము ఆ సొల్యూట్ కలిపినప్పుడు సొల్యూషన్లోకి పోయిన తర్వాత నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్లో చేంజ్ వస్తుంది లేదా? అసోసియేషన్లో ఏమో తగ్గిపోతున్నాయి మనం కలిపిన దానికంటే కూడా, డిసోసియేషన్లో మనం కలిపిన దానికంటే పెరిగిపోతున్నాయి సొల్యూషన్లో. అంటే మరి నెంబర్ ఆఫ్ పార్టికల్స్లో మనకి చేంజ్ వచ్చింది. మరి మన క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? అసలు డిపెండ్ అయ్యేదే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద. అలాంటి నెంబర్ ఆఫ్ పార్టికల్సే మారిపోతే మరి క్వాలిటేటివ్ ప్రాపర్టీలో డిఫరెన్స్ రాదు. కాబట్టి అందువల్ల మనకి ఇక్కడ మనము క్యాలిక్యులేట్ చేసిన ఆ సదరు సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ నుంచి అలాగే థిరిటికల్గా కట్టిన దానికి డిఫరెన్స్ రావడానికి వీళ్ళు అసోసియేషన్ డిసోసియేషన్లో పాల్గొనడమే కారణము. సో ఇందుచేత ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో మీకు ఎవరిని చూసినా సరే డెల్టా పి
ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ ఉంటుంది. ఓకే, అలాగే డెల్టా టీబీ సో అంటే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ ఉంటుంది. సో అలాగే డెల్టా టీఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ ఉంటుంది. అలాగే పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ ఉంటుంది అనమాట. అంటే నీకు లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కానీ, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ కానీ, సో డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కానీ, ఆస్మాటిక్ ప్రెషర్ కానీ అందరు ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నారు చూడండి. సో నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. మరి ఈ నెంబర్లో మార్పు వస్తే వీళ్ళు మారిపోతారు, వీళ్ళు మారిపోతే ఆటోమేటిక్గా మనకి మాలిక్యులర్ వెయిట్ కూడా మనకి మారిపోవడం జరుగుతుంది. ఎందుచేత మళ్ళీ వీళ్ళకి మాలిక్యులర్ వెయిట్ కూడా ఇదే ఏం ప్రపోర్షనాలిటీ ఉంది. సో మనకి డెల్టా పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/m, అలాగే డెల్టా టీబీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/m, అలాగే పై ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/m. సో అందువల్ల మనకి ఈ డెల్టా టీ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, డెల్టా టీ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్, లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, సో ఆస్మాటిక్ ప్రెషర్ అందరూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్కి ఎలా ఉంటున్నారు, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటున్నారు. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్కి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటున్నారు, మాలిక్యులర్ వెయిట్కి వచ్చేసి మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్కి వచ్చేసి మాత్రం ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటున్నారు. అంటే ఇప్పుడు వాడిని కూడా మనం రిలేట్ చేయొచ్చు కదా. సో అప్పుడు ఎన్ ఏమవుతుంది అనమాట మనకి ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎమ్ అవుతుంది, అంటే 1/m అనమాట. సో ఎన్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m. ఓకే, సో ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అసోసియేషన్ తీసుకుంది, ఏం చెప్పాం అసోసియేషన్లో, సో అసోసియేషన్ నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గిపోతాయి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గిపోయాయి అనుకోండి మన మాలిక్యులర్ వెయిట్ పెరిగిపోతుంది. సో అలాగే డిసోసియేషన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ పెరిగిపోతాయి, సొల్యూషన్ అప్పుడు మాలిక్యులర్ వెయిట్ తగ్గిపోతుంది కదా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ పెరిగిపోతే మాలిక్యులర్ వెయిట్ తగ్గిపోతుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ పెరిగిపోతే మాలిక్యులర్ వెయిట్ తగ్గిపోతుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గిపోతే మాలిక్యులర్ మాస్ లేదా మాలిక్యులర్ వెయిట్ పెరిగిపోతుంది. కాబట్టి ఇలాగా నెంబర్ ఆఫ్ మోల్స్కి మాలిక్యులర్ వెయిట్కి మరి డిఫరెన్స్ మనకు వచ్చేస్తుంది కదా. తద్వారా ఇప్పుడు ఆ సదర్ సబ్స్టెన్స్ డిసోసియేషన్లో కానీ అసోసియేషన్లో కానీ మనకి పార్టిసిపేషన్ చేస్తే అన్నమాట. ఓకే, సో అందువల్ల మనకి అసోసియేషన్లో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ మాల్స్ తగ్గిపోతుంది, నెంబర్ ఆఫ్ మాల్స్ తగ్గిపోతే అసోసియేషన్లో మాలిక్యులర్ వెయిట్ పెరిగిపోతుంది అనమాట. అదే మీరు డిసోసియేషన్ చూస్తుంది అనుకోండి, డిసోసియేషన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ పెరిగిపోతాయి, నెంబర్ ఆఫ్ మోల్స్ పెరిగిపోతే ఏమవుతుంది, మాలిక్యులర్ మాస్ తగ్గిపోతుంది. అంటే మనం థియరిటికల్గా మనం మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేసిన దానికి మనం ఎక్స్పెరిమెంటల్గా డిటర్మిన్ చేసిన దానికి డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందువల్ల ఇక్కడ ఇచ్చాను చూడండి. సో డెల్టా పీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ మాలిక్యులర్ మాస్. అలాగే డెల్టా టీబీ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎవరన్నమాట మాలిక్యులర్ మాస్. సో అలాగే మనకి నెక్స్ట్ మిగతావి కూడా మీరు రెండు మాలిక్యులర్ పార్ట్ గమనిస్తే డెల్టా టీఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మనకి డెల్టా టీఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. అలాగే పై ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎం. ఇప్పటిదాకా మనం చూసినవి. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏమవుతున్నారు అనమాట అంటే నార్మల్గా బిహేవ్ చేయకుండా సొల్యూషన్లోకి పోయిన తర్వాత అబ్నార్మల్గా బిహేవ్ చేయడం వల్ల అక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ మీద తేడా రావడం వల్ల నెంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ చేస్తే మాలిక్యులర్ వెయిట్ మారిపోవడం వల్ల ఇలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎంత ఈ నార్మాలిటీ నుంచి డీవియేట్ అయిపోతుంది కదా. సో ఈ ఇటువంటి సబ్స్టెన్సెస్ ఏమవుతున్నాయి, నార్మాలిటీ నుంచి డీవియేట్ అయిపోతున్నాయి. ఆ డీవియేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి వాంట్ ఆఫ్ అనే ఆయన మనకి వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఐని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఐని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఏం చెప్పాడంటే సో ఐ ఈజ్ ఈక్వల్ టు మనకి అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. సో అబ్జర్వ్డ్ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్పారు. ఓఆర్ఆర్ ఇంకొక విధంగా ఏంటి, నార్మల్ మాలిక్యులర్ వెయిట్ బై అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, సో కాలిగేటివ్ ప్రాపర్టీకి మాలిక్యులర్ వెయిట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అందువల్ల ఇక్కడ చూడండి కాలిగేటివ్ ప్రాపర్టీ బట్టి మాట్లాడితే అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ న్యూమరేటర్లో ఉంది, నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ డినామినేటర్లో ఉంది. అదే మాలిక్యులర్ వెయిట్ మాట్లాడితే రివర్స్ అయిపోతారు. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ మాలిక్యులర్ వెయిట్ బై అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ అనమాట. సో ఇలాగా మనకి ఐ వాల్యూ అనేది ఆయన డిఫైన్ చేయడం జరిగిందనమాట. అంటే నీకు ఇక్కడ ఐ వాల్యూ రావాలంటే ఏం చేయమన్నారు, మనకి ఐ అనేది వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే ఎంత డీవియేట్ అవుతుంది, నార్మల్ నుంచి ఎంత డీవియేట్ అవుతుంది అన్నది చెప్పడానికి ఈ ఫ్యాక్టర్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే వాళ్ళిద్దరిని కొరిలేట్ చేయడానికి, ఎవరిది నార్మల్ని అంటే థియరిటికల్గా మనం కట్టేది, ఎక్స్పెరిమెంటల్గా వచ్చేది, రెండింటిని కొరిలేట్ చేయడానికి ఈ యొక్క వాంట్ ఆఫ్ అనే ఆయన వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది మనకి వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే ఏమా. సో
వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. సో అబ్జర్వ్డ్ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అయితే అదే మాలిక్యులర్ వెయిట్ అయితే రివర్స్ చేసుకోవాలి. నార్మల్ మాలిక్యులర్ వెయిట్ బై అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ అని చెప్పేసి మనం రాసుకుంది కదా, రెండింటికి ఇన్వర్స్లీ అనమాట, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒక్కసారి చూద్దాం. ఒకవేళ మనం కలిపే సొల్యూట్ కనుక డిసోసియేట్ అయ్యిందనుకోండి, దీన్ని ఫస్ట్ నేను డెరైవ్ చేస్తాను. సో డిసోసియేట్ అయ్యిందనుకోండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఉన్నాడు ఏమ్మా. సో వాడు సొల్యూషన్లో వేసాం. సొల్యూషన్ వేసినప్పుడు ఏమవుతున్నాడంటే ఏ అనేవాడు మనకి నెంబర్ ఆఫ్ పార్టికల్స్గా మనకి మారిపోతున్నాడు, డిసోసియేట్ అయిపోతున్నాడు అనమాట. నెంబర్ ఆఫ్ పార్టికల్స్గా డిసోసియేట్ అయిపోతున్నాడు అనమాట. సో ఇలాగా మనకి ఏ అనేవాడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్గా డిసోసియేట్ అవుతాడు. అయితే మనము ఆస్ట్రోల్ డైల్యూషన్ లాలో మనం చెప్పుకోవడం జరిగింది, అయితే అరిహీనియస్ థియరీలో కూడా చెప్పాం. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తామని చెప్పాం. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా మనం అంటే ఇంకా మనకి రియాక్షన్ స్టార్ట్ అవ్వలేదు, ఇనీషియల్గా 1 మోల్ తీసుకున్నాం ఏమో. అందులో 1 మోల్లో మనం ఆల్ఫా అంటే చెప్పుకున్నాం కదా, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్లో మనం తీసుకున్న వాటిల్లో ఇనీషియల్గా మనం తీసుకున్న మాలిక్యూల్స్లో లేకపోతే మోల్స్లో ఎంతమంది డిసోసియేట్ అవుతున్నారు. అవుట్ ఆఫ్ వీఆర్ టేకింగ్ ద మోల్స్ హౌ మెనీ అండర్గోస్ డిసోసియేషన్, మనం తీసుకున్న వాటిల్లో ఎంతమంది డిసోసియేట్ అవుతున్నారు కదా. సో ఇక్కడ నేను ఏమంటానంటే ఏ అనేవాడు ఆల్ఫా మంది డిసోసియేట్ అవుతున్నారు అనుకోండి, ఆల్ఫా మంది డిసోసియేట్ అవుతున్నారు కదా. అంటే ఇనీషియల్గా మనం 1 ఉన్నారు, బిగినింగ్లో ఇంకా ఏమి డిసోసియేట్ అవ్వలేదు, మనకి వీళ్ళు 0 ఉన్నారనమాట. ఇప్పుడు కొంతసేపు అయింది, మనకి రియాక్షన్ మొదలైంది. సో అప్పుడు ఎంత డిసోసియేట్ అయ్యారు, ఆల్ఫా మంది డిసోసియేట్ అయ్యారనమాట. ఆల్ఫా మంది మనకి డిసోసియేట్ అయ్యారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎన్ అయ్యారంటున్నాం కాబట్టి సో 1 మనకి 1 ఉంటే ఎన్ఏ అయింది, 1 ఉంటే ఎన్ఏ అయింది. ఆల్ఫా ఉంటే ఎన్ ఆల్ఫా అవుతుంది అనమాట. ఆల్ఫా ఉంటే ఎన్ ఆల్ఫా అంటే సో 1 మనకి ఎన్ని అవుతున్నాయి, ఎన్ఏ అవుతున్నాయి కదా. సో అలాంటిది మనకి ఆల్ఫా మంది డిసోసియేట్ అవుతున్నారు అంటే ఎన్ ఆల్ఫాలు వస్తాయి అన్నమాట, ఎన్ ఆల్ఫాలు వస్తాయి. అయితే ఇప్పుడు మనకి మొత్తం అంతమంది డిసోసియేట్ అవ్వలేదు, కొంతమంది డిసోసియేట్ అయ్యారు. అయితే మనకి ఇందులో ఎంతమంది డిసోసియేట్ అయ్యారనుకుంటున్నాము, ఆల్ఫా మంది డిసోసియేట్ అయ్యారు కాబట్టి ఎన్ ఆల్ఫా అని రాసాం. సో ఇప్పుడు మనకి మిగిలింది ఎంతమంది, ఆల్ఫా మంది అయిపోతే 1లో 1 మైనస్ ఆల్ఫా అనమాట, 1 మైనస్ ఆల్ఫా. కాబట్టి ఇక్కడ ఏ అనేవాడు ఎన్ఏగా మారాడు. సో మనం ఫస్ట్ ఇనీషియల్గా తీసుకున్నప్పుడు మనం ఇంకా రియాక్షన్ ప్రారంభం అవుతుంది కాబట్టి 0గా ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఏలో ఆల్ఫా మంది డిసోసియేట్ అవుతున్నారు. ఓకేనా, ఆల్ఫా మంది డిసోసియేట్ అవుతున్నారు అనమాట. ఎలాగ డిసోసియేట్ అవుతున్నారు, ఎన్ ఆల్ఫాగా డిసోసియేట్ అవుతున్నారు, ఎన్ ఆల్ఫాగా డిసోసియేట్ అవుతున్నారు అన్నమాట. ఓకే, ఆల్ఫా అంటే మనం తీసుకున్న వాటిల్లో ఎంతమంది డిసోసియేట్ అయ్యారు, ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అండర్గోస్ డిసోసియేషన్ డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ వి హావ్ టేకెన్ ఇనీషియల్లీ. మనం ముందర తీసుకున్న వాటిలో 1 తీసుకున్నామా, సో లేకపోతే 100 తీసుకున్నామా, ఎంత తీసుకున్నా సరే అందులో ఎంతమంది డిసోసియేట్ అవుతున్నారని చెప్పేది ఆల్ఫా అనమాట. కాబట్టి ఆల్ఫా మంది డిసోసియేట్ అవుతున్నారు. అయితే ఏ అయింది, ఎన్ఏ అయింది. సో ఇప్పుడు ఏలో ఆల్ఫా మంది డిసోసియేట్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఎలా మారుతారు, ఎన్ ఆల్ఫాగా మారుతారు. కాబట్టి ఇక్కడ ఆల్ఫా మంది డిసోసియేట్ అయిపోతే 1లో ఆల్ఫా మంది డిసోసియేట్ అయిపోతే ఇంకెంత మిగులుతారు, 1 మైనస్ ఆల్ఫా. కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగితే 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా అంటాం అనమాట. 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా అనమాట, ఎన్ ఆల్ఫా ఏమో. సో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అబ్జర్వ్డ్ అనమాట. అంటే ఇప్పుడు మనం దీనికి వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ రాయాలి అంటే, సో వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ రాయాలి డిసోసియేషన్కి సొల్యూట్ ఏదైతే అందులో పార్టిసిపేట్ చేస్తుందో వాడికి వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ రాయాలని అలా రాస్తామన్నమాట. సో మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వ్డ్ చెప్పుకున్న అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి అబ్జర్వ్డ్ ఎన్ని అన్నమాట, అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అంటే అబ్జర్వ్డ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని వస్తాయి, అబ్జర్వ్డ్ 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా డివైడెడ్ బై నార్మల్గా మనం తీసుకున్నది ఎంత, 1 అనమాట. 1 తీసుకున్నాం కదా మనం, సో డివైడ్ బై 1. కాబట్టి ఈ ఈక్వేషన్ కనుక మనం కొంచెం దీన్ని సింప్లిఫై చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 1 అయిపోతారు కదా. సో 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఐ వాల్యూ ఎంత వచ్చిందనమాట, 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా వచ్చింది. మీరు కావాలంటే ఇలా కూడా ఈక్వేషన్ రాసుకోవచ్చు.
ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ మనకి ఏం రావడం జరిగింది, ఎన్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా అని కూడా రాసుకోవచ్చు కదా. సో 1 ప్లస్ ఆల్ఫాని కామన్ తీస్తారు అనుకున్నారు అనుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ ఎన్ మైనస్ 1 అనమాట. ఇది వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఫర్ ఎవరికనమాట, డిసోసియేషన్కి అనమాట. డిసోసియేషన్కి మనము ఈ విధంగా వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ని మనం చెబుతామన్నమాట. ఓకేనా. సో మనకి ఒక్కసారి ఏమి ఇచ్చారో చూద్దాం అమ్మా. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేటెడ్ సొల్యూట్ అనమాట. ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఏంటనమాట, ద ఫ్రాక్షన్ ఆఫ్ ఒరిజినల్ సొల్యూట్ పార్టికల్స్ దట్ హ్యావ్ డిసోసియేటెడ్. అసలు ఒరిజినల్గా ఎంతమంది డిసోసియేట్ అవుతున్నారు దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. కాబట్టి ఇందాక మనం వాంట్ ఆఫ్ రిలేషన్ చూసినట్లయితే ఏమొచ్చింది మనకి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆల్ఫా ప్లస్ 1 మైనస్ ఆల్ఫా వచ్చాడు కదా. మన టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిపిసాం కదా, 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా అని. సో 1 ప్లస్ ఆల్ఫా కామన్ తీసాం, ఎన్ మైనస్ 1 వేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి కేసీఎల్ ఇచ్చారు. సో కేసీఎల్ మీరు గమనిస్తే వాటర్లో వేసిన వెంటనే కే ప్లస్ సిఎల్ మైనస్ అవుతుంది. అంటే ఎన్ అంత ఇక్కడ 2 అనమాట. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి ఎన్. కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ మనకి 2 మైనస్ 1 అంటే అప్పుడు ఎంత అవుతుంది, 1 ప్లస్ ఆల్ఫా అవుతుంది. కాబట్టి ఇలాగా డిసోసియేటెడ్ కనుక సొల్యూట్ అయినట్లయితే వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ 1 ప్లస్ ఆల్ఫా అంటే 1 కంటే ఎక్కువే కదా. సో అందువల్ల ఎవరైతే డిసోసియేషన్లో పాల్గొంటారో వాళ్ళకి ఈ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేది గ్రేటర్ దాన్ 1 వస్తుంది అనమాట. గ్రేటర్ దాన్ 1 అనేది రావడం జరుగుతుంది అనమాట ఏమా. ఇదే డిసోసియేషన్. నెక్స్ట్ అసోసియేషన్ చూద్దాం. సో ఒక్కసారి మీరు అసోసియేషన్ మీరు గమనిస్తే డిసోసియేషన్ వ్యతిరేకం అనమాట ఇది. సో ఇందాక మనం ఏం చెప్పాము, డిసోసియేషన్లో 1 ఎన్ అవుతుందని చెప్పాము. ఇక్కడ ఏమవుతారంటే మనము ఏ అనేవాడిని తీసుకున్నాం అనుకోండి, ఈ ఏ అనేవాడు ఎన్ టైం తీసుకున్నాం అనుకోండి, ఎన్ మోల్స్ తీసుకుంటే సో అందులో మనకి అందరూ కలిసిపోయి అసోసియేషన్ అయిపోయి ఒకే ఒక ఏఎన్గా మారుతారు. ఒకే ఒక ఏఎన్గా మారుతారు అనమాట. ఎన్ఏలు కలిసిపోయి అంటే నెంబర్ ఆఫ్ ఏస్ కలిసిపోయి ఒక ఏఎన్గా మారుతుంది. ఇదంతా ఒకే మాలిక్యూల్, ఇదంతా ఒకే మాలిక్యూల్ అనమాట. ఇది మాత్రం ఎన్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ అసోసియేషన్ జరిగింది కదా, అసోసియేషన్ జరిగిన డిసోసియేషన్ జరిగిన ఇక్కడ మనం ఒకలాగే రిప్రజెంట్ చేస్తాము ఆల్ఫా అనమాట. మామూలుగా మన డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఆల్ఫా అని చెప్తాం, కానీ ఇక్కడ కూడా అసోసియేషన్కి ఆల్ఫా తీసుకుంటున్నాము. మనం ఆల్రెడీ ఇందా చెప్పుకుని డిసోసియేషన్కి ఆల్రెడీ ఆల్ఫా తీసుకున్నాం. సో ఇలాగా మన డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ కూడా మనం ఆల్ఫా తీసుకుంటాము. ఇనీషియల్గా 1 మోల్ తీసుకున్నాము, మనకి ఇంకా ఇనీషియల్గా రియాక్షన్ ఏం బిగిన్ అవుతుంది కాబట్టి వాడు 0 ఉంటాడు. కానీ ఇప్పుడు ఇక్కడ మేము ఏం చెప్తున్నామంటే ఆల్ఫా మంది అసోసియేట్ అవుతున్నారు, ఆల్ఫా మంది అసోసియేట్ అవుతున్నారు అన్నమాట. సో ఎన్లో మనకి ఎన్ ఏలు తీసుకుంటే 1 ఏఎన్గా మారింది అని అవన్నీ కంబైన్డ్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏలులో ఆల్ఫా మంది అసోసియేషన్ అవుతున్నారు అంటున్నాం. ఆల్ఫా మంది అసోసియేషన్ అవుతున్నారు. కాబట్టి ఎంతమంది మనకి ఈ ఆల్ఫాలో ఎంతమంది అసోసియేట్ అవుతారు ప్రోడక్ట్లో అంటే ఆల్ఫా బై ఎన్ అవుతారు అనమాట. ఆల్ఫా బై ఎన్ అవుతారు. కాబట్టి ఇక్కడ మనకి ఎందుకంటే ఎన్ 1 అయింది కదా, సో ఎన్ 1 అయింది, అప్పుడు ఆల్ఫా ఎంత అవుతుంది, ఆల్ఫా బై ఎన్ అవుతుంది కదా. సో మీకు అర్థం అవ్వాలంటే ఇందాక మనం ఏం చెప్పాం, ఎన్ 1 అయింది. సో ఎంతమంది ఏలు ఆల్ఫా, ఆల్ఫా ఎంత అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ కదా, ఆల్ఫా బై ఎన్ అవుతుంది. అంటే ఇంతమంది మాలిక్యూల్స్ అసోసియేట్ అవుతారనమాట. ఓకే. సో అంతమంది మాలిక్యూల్స్ మనకి అసోసియేషన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎంత మనం వేసుకోవాలి, సో ఎన్ఏ గివ్స్ రేస్ టు ఏఎన్ కదా. సో 1 మైనస్ ఆల్ఫా పోయింది, ఇక్కడ ఆల్ఫా బై ఎన్. కాబట్టి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్ అనమాట. ఇవి అబ్జర్వ్డ్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ అనమాట. ఇది అంటే అబ్జర్వ్డ్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇప్పుడు మన ఐ ఏం చెప్తాము, అబ్జర్వ్డ్ బై 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్ డివైడెడ్ బై 1 కదా. సో అబ్జర్వ్డ్ క్వాలిటేటివ్ బై నార్మల్. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, సో ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 1 అంటే అయ్యే కదా. సో 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్ అనమాట. ఓకే. సో మరి ఇక్కడ మనం ఆల్ఫాని కామన్ తీసామనుకోండి, సో మైనస్ ఆల్ఫాని 1 మైనస్ 1 బై ఎన్ వస్తుంది అనమాట. 1 మైనస్ 1 బై ఎన్ వస్తుంది. అంటే ఐ మీకు 1 కన్నా తక్కువ ఉంటుంది, 1 మైనస్ కదా, 1 కన్నా తక్కువ ఉంటుంది. అంటే మీకు ఐ ఈజ్ లెస్ దాన్ 1 ఫర్ అసోసియేషన్,
ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఫర్ డిసోసియేషన్ అనమాట. ఒకసారి చూడండి అదే ఫార్ములా. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/n ఇంటూ ఆల్ఫా. ఇక్కడ చూడండి మీకు ఎసిటిక్ యాసిడ్ ఇచ్చారు, 2 మాలిక్యూల్స్ 1 మాలిక్యూల్ అవుతుంది కాబట్టి n ఎంత 2 అనమాట. కాబట్టి 1/2 వేసాము. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా బై 2. అసోసియేషన్కి 1 కన్నా తక్కువ వస్తుంది అనమాట. ఐ ఈజ్ లెస్ దాన్ 1 అనమాట. కాబట్టి ఇలాగ మనము అసోసియేషన్కి డిసోసియేషన్కి వాంటా ఫ్యాక్టర్ని మనము చెబుతామన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక ఫైనల్గా మనం కన్క్లూడ్ చేస్తే నీకు ఏదైతే సొల్యూట్ పార్టికల్స్ అసోసియేట్ అవుతాయో సొల్యూషన్లో అప్పుడు ఐ ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది. ఎగ్జాంపుల్ కార్బాక్సిలిక్ యాసిడ్. మామూలు మీరు కార్బాక్సిలిక్ యాసిడ్ చూసారనుకోండి, మాలిక్యులర్ వెయిట్ థియరిటికల్గా 60 వస్తుంది. కానీ మనకి ఎప్పుడైతే ఈ అసోసియేషన్ జరిగింది కాబట్టి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తగ్గిపోతాయి కదా. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తగ్గిపోతాయి కాబట్టి మాలిక్యులర్ వెయిట్ పెరిగిపోతుంది కదా. కాబట్టి మన క్వాలిటేటివ్ ప్రాపర్టీ నుంచి మీరు గమనించాం 120 వస్తుంది, అదే 120 వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి అక్కడ అసోసియేషన్ ఉంది కాబట్టి అసోసియేషన్ ఉండడం వల్ల ఎప్పుడు ఐ ఈజ్ లెస్ దాన్ 1 ఉంటుంది. అసోసియేషన్ ఉండడం వల్ల మనకి ఐ ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 వస్తుంది అనమాట. దీనికి చూడండి మీకు మన వాంటాఫ్ గారు అందుకే ఐ ఫ్యాక్టర్ని రెడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం బెంజోయిక్ యాసిడ్ చెప్పుకున్నాం కదా. సో మనకి థియరిటికల్గా ఎంత వస్తుందని చెప్తాము, CH3COOH అనుకోండి, అదే బెంజోయిక్ యాసిడ్. సో మనం సింపుల్గా ఎసిటిక్ యాసిడ్ చెప్దాము. సో ఇక్కడ మన ఎసిటిక్ యాసిడ్ మీరు గమనిస్తే 60 వస్తుంది. ఎసిటిక్ యాసిడ్ మీరు గమనిస్తే థియరిటికల్గా మనకి 60 వస్తుంది అనమాట. కాబట్టి అదే మీరు క్వాలిటేటివ్ ప్రాపర్టీ బట్టి మీరు గమనిస్తే ఏమవుతుంది మనకి ఖచ్చితంగా అబ్జర్వ్డ్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ. సో అబ్జర్వ్డ్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ బై ఏమవుతుంది మనకి థియరిటికల్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ కదా. సో అంటే మాలిక్యులర్ వెయిట్ రివర్స్ అవుతుంది. అంటే మనం వేయాలి, సో నార్మల్ మాలిక్యులర్ వెయిట్ బై అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 60/120 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 0.5 అవుతుంది అనమాట. 0.5 అవుతుంది అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 0.5. ఐ ఈజ్ లెస్ దాన్ 1 అనమాట. ఐ ఈజ్ లెస్ దాన్ 1 అనేది మనకు అక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం అక్కడ గమనించినట్లయితే దీన్ని ఐ వాల్యూలో క్యాలిక్యులేట్ చేసాం. సో అలా కాకుండా ఇందాక చెప్పాం అబ్జర్వ్డ్ మనకి అబ్జర్వ్డ్ని తర్వాత నార్మల్ని కొరిలేట్ చేయడానికి వస్తాడని. సో ఇప్పుడు ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, ఐ వాల్యూ ఎంత వచ్చింది 0.5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి అబ్జర్వ్డ్ బై నార్మల్. సో అబ్జర్వ్డ్ బై నార్మల్ అంటే అది మనకి క్వాలిటేటివ్ ప్రాపర్టీ. మాలిక్యులర్ వెయిట్ చూసాం ఐ ఈజ్ ఈక్వల్ టు అంటే 0.5 బై సో మనకి నార్మల్ మాలిక్యులర్ వెయిట్ బై అబ్జర్వ్డ్. నార్మల్ మాలిక్యులర్ వెయిట్ బై అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ కదా. సో ఇప్పుడు మీరు గమనిస్తే వీడు ఎంత వస్తాడు 120 వస్తాడు కదా. మనం ఎక్స్పెరిమెంట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 120 × 0.5 అంటే 60. అప్పుడు సమానం అయిపోతాడు అనమాట. నార్మల్గా మనం ఏదైతే అనుకున్నాం దానికి సమానం అయిపోతుంది. అందువల్ల ఈయన వాంటా ఫ్యాక్టర్ని ఇలా డెరైవ్ చేశాడు అనమాట. అయితే అబ్జర్వ్డ్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ అయితే అలా రాయాలి. అదే మాలిక్యులర్ వెయిట్ అయితే ఐ ఈజ్ ఈక్వల్ టు మనకి నార్మల్ మాలిక్యులర్ వెయిట్ ఇన్వర్స్లీ కదా, నార్మల్ మాలిక్యులర్ వెయిట్ బై అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ అని చెప్పేసి మనము ఈ విధంగా క్వాలిటేటివ్ ప్రాపర్టీలో ఫస్ట్ దాన్ని చూడండి. సో ఐ ఈజ్ లెస్ దాన్ 1. కార్బాక్సిలిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఆర్ బెంజోయిక్ యాసిడ్ ఫార్మ్స్ డైమర్గా ఫామ్ చేస్తారు కాబట్టి మాలిక్యులర్ అసోసియేషన్ జరిగి మాలిక్యులర్ వెయిట్ పెరిగిపోతుంది అనమాట. ఓకే, సో దట్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఈజ్ ఆఫ్ the నెంబర్ ఆఫ్ యాసిడ్. మామూలుగా ఉండదానికన్నా తగ్గిపోతాయి. అదే మీరు సొల్యూట్ పార్టికల్స్ డిసోసియేషన్ చూసారనుకోండి గ్రేటర్ దాన్ 1 అయిపోతుంది. సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ ఇవన్నీ గ్రేటర్ దాన్ 1 అయిపోతాయి. కాబట్టి సొల్యూట్ పార్టికల్స్ అసోసియేషన్లో పాల్గొన్న ఇబ్బందే, డిసోసియేషన్లో పాల్గొన్న ఇబ్బందే. ఎప్పుడు మనకి డిసోసియేషన్లో పాల్గొంటే గ్రేటర్ దాన్ 1 వస్తుంది అదే అసోసియేషన్లో పాల్గొంటే లెస్ దాన్ 1 వస్తుంది. మీకు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 రావాలంటే వాడు అసోసియేషన్లో కానీ డిసోసియేషన్లో కానీ ఎందులో కానీ పార్టిసిపేషన్ చేయకుండా ఉన్నప్పుడే వాడు నార్మల్గా బిహేవ్ చేసినట్టు దాన్నే నార్మల్ అంటాము. అలా కాకపోతే అబ్నార్మల్. సో అబ్నార్మల్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ గురించి ఆ బిహేవియర్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఐని వాంట్ ఆఫ్ అని అయినా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. అండ్ ఇక్కడతో మనకి క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే.